మిత్రులకు నమస్కారం. వెల్కమ్ టు బిఎంవి గురు ఛానల్. మనం ఇప్పుడు 9వ తరగతి 6వ పాఠం దీక్షకు సిద్ధం కండి అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే పాఠం యొక్క ఇతివృత్తం, ప్రక్రియ, పాఠం యొక్క నేపథ్యం, ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, ప్రవేశిక గురించి తెలుసుకుంటాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు పాఠం యొక్క ఇతివృత్తం చూసినట్టయితే దేశభక్తి. ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి. పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి. ప్రక్రియ ఏంటంటే కరపత్రం ప్రక్రియ. కరపత్రం ప్రక్రియ కరపత్రం. దీక్షకు సిద్ధం కండి అంటే దేశం మీద భక్తితో దీక్ష చేసిరు అని గుర్తుపెట్టుకుంటే దేశభక్తి అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం చదవండి, ఆలోచించండి చూసినట్టయితే ఇక్కడ స్వచ్ఛతకై శ్రమిద్దాం, స్వచ్ఛతలో చరిద్దాం, స్వచ్ఛ భారత్ కు సన్నద్ధం కండి అనేటువంటి ప్రవేశికతో మనకు వచ్చింది. ప్రియమైన విద్యార్థులారా, దేశవ్యాప్తంగా ఇటీవల మనం స్వచ్ఛ భారత్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మీకు తెలిసిందే. ప్రజల్లో బాధ్యతారహిత్యం వల్ల దేశవ్యాప్తంగా పేరుకుపోతున్న అపరిశుభ్రతను అనతి కాలంలోనే తొలగించాలన్నది ఒక దీక్షలాగా చేపట్టాం. నిరంతరం కొనసాగవలసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వాములే. మీ పరిసరాల్లో పోగుబడ్డ చెత్తా చెదారాన్ని తొలగించుకుంటూ వ్యక్తిగత శుభ్రతతో సామాజిక పరిశుభ్రతను గురించి 10 మందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత్ సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. రానున్న రోజుల్లో భారతవని పరిశుభ్రత భారతంగా పరిడవిల్లాలని కోరుకుందాం. వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్రం. ఇది చెప్పినంత ఇది ఒక కరపత్రం లాంటిదే. మన పాఠం కరపత్ర ప్రక్రియకు చెందింది కదా. అయితే కరపత్రం అంటే ఏంటంటే ఒక వ్యక్తి గాని లేదా ఒక సంస్థ గాని ప్రజలకు అందించాలనే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రమే కరపత్రం అని చెప్పేసి ఉంటుంది. అయితే కరపత్రం ఈ విధంగా పాంప్లెట్ వేశారనమాట. ఇందులో అపరిశుభ్రంగా ఉన్నటువంటి దాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలి, చెత్త చెదారాన్ని తొలగించాలి, ఎన్నో రోజులుగా పోగుబడ్డటువంటి చెత్త చెదారాన్ని తొలగించుకుంటూ పరిశుభ్రంగా ఉంచుకోవడంలో విద్యార్థులు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ తెలియజేయడం జరిగింది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం పాఠం యొక్క నేపథ్యం చూసినట్టయితే తెలంగాణ ఉద్యమం అనేది ఈనాటిది కాదు, ఎంతో మంది అమరుల త్యాగాలకు చిహ్నంగా సాధించుకున్నదే ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది ఉద్యమాల ఫలితంగానే సాకారమైంది. నిన్నటి ఉద్యమానికి ముందే 1969లో తెలంగాణ ప్రజా సమితి పేరుతో ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం అనేది మొదలైంది. ఆనాటి ఉద్యమ తీరుతెన్నులను తెలపడం, కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యార్థులకు ఆనాటి ఉద్యమం యొక్క తీరుతెన్నులు ఏ విధంగా ఉన్నాయి, ఉద్యమం ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని తెలుపుతూ, అలాగే కరపత్రం యొక్క స్వరూప స్వభావాలను, కరపత్రం అంటే ఎలా ఉంటుందో తెలియజేయడం, పిల్లలకు తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అట. అయితే ఇది ఎంతో మంది అమరులు అంటే ఎంతో మంది చనిపోతే గానీ మన తెలంగాణ రాష్ట్రం మనకి రాలేదు. అయితే ఇప్పుడు ఈ ఉద్యమం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, ఎప్పుడో 1969 తెలంగాణ ప్రజా సమితి పేరుతో 1969లో తెలంగాణ ప్రజా సమితి పేరుతోనే స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రజా సమితి పేరుతోనే అది ఎప్పుడో స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అయ్యి ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటం అనేది ఎప్పుడో మొదలైందని ఈ పాఠం యొక్క నేపథ్యం ఉద్దేశం తెలియజేస్తుంది అనమాట. ఆ తర్వాత మనం పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ప్రస్తుత పాఠం కరపత్రం అనే ప్రక్రియకు చెందింది. ఒక వ్యక్తి గాని సంస్థ గాని ప్రజలకు అందించాలనుకునేటువంటి సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం. దీన్ని ఆంగ్లంలో ఏమంటారంటే పాంప్లెట్ అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. 1969 నాటి తెలంగాణ ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రితమై ఉన్నాయి. ఆ పుస్తకం నుండి తీసుకున్న ఒక కరపత్రమే ఈ పాఠం. ప్రస్తుత పాఠం ఏంటంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లోనే వెలువడ్డటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరేంటంటే 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు. 1969 ఉద్యమం చారిత్రక పత్రాలు అనేటువంటిది 2009లో వెలువడ్డది.
ఆ 2009లో వెలువడ్డ ఆ పుస్తకంలో ఏముందంటే 1969 నాడు తెలంగాణ ఉద్యమ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలను వెలుగులోకి తెచ్చేందుకు అనేక కరపత్రాలు అందులో ఉన్నాయి. అందులో ముద్రితమై ఉన్నాయి. అందులో నుంచి తీసుకోబడ్డ ఒక కరపత్రమే దీక్షకు సిద్ధంగండి అనే ఒక పాఠమట. పాంప్లెట్ అంటే ఏంటంటే కరపత్రం అంటే ఒక వ్యక్తి గాని, ఒక సంస్థ గాని ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలోకి మార్చి వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఒక పత్రాన్ని తయారు చేస్తారు కదా! ఆ పత్రాన్నే కరపత్రం అని అంటుంటారు. మనకు బస్ స్టాండ్‌లలో అక్కడిక్కడ చిన్న చిన్న పాంప్లెట్స్ ఇస్తారు గదా! వాళ్ళ సమాచారాన్ని మనకు అందజేస్తున్నారు. ఆ పాంప్లెట్స్ ద్వారా అనేది దాన్ని కరపత్రం అని చెప్పడం జరుగుతుంది. అది కూడా పాంప్లెట్ రూపంలో మనకిస్తూ ఉంటారు. మేము ఈ సేవలను అందిస్తున్నాము. లేదా మా దగ్గర ఈ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి చిన్న చిన్న పాంప్లెట్స్ మనకిస్తూ ఉంటారు గదా! వాటిని కరపత్రాలు అని అంటారు. దీన్ని ఆంగ్లంలో పాంప్లెట్స్ అని అంటారు. ఓకే. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రవేశికను చూస్తాం. దీర్ఘకాలంగా శాంతియుత ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినా, అణచివేతకు దిగిన ఉద్యమాలు హింసాత్మకంగా మారే అవకాశం ఉన్నది. ముందుగానే అటువంటి పరిణామాన్ని ఊహించిన ఉద్యమ నాయకత్వం పాలకులను ఎండగడుతూ గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఇందుకు అనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో తెలుసుకుందామని చెప్పింది. అంటే గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉద్యమించాలి. అందుకు అనుగుణంగా రూపొందించిన 1969 నాటి కరపత్రంలో వివరాలు ఏమున్నాయో మనం తెలుసుకుందామని చెప్పేసి ఈ ప్రవేశికలో చెప్పడం జరిగింది. ఇందులో తెలుసుకోవడానికి పెద్దగా ఏముండదు. ఇది పాఠం యొక్క ఇతివృత్తము, ప్రక్రియ, కరపత్రం అంటే ఏంటి, దీని గురించి మొత్తం ఉంటుంది. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతటితో మన లెసన్ కంప్లీట్ అయినట్టు. మీకు కావాలనుకుంటే ఒక్కసారి మీరు ఆ లెసన్ ఒక్కసారి చదువుకోండి. గ్రామర్ కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను తప్పకుండా గ్రామర్ 3rd to 10th వరకు సంబంధించిన గ్రామర్ మొత్తం ఒకే వీడియోలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.